అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన ఆత్మీయ గోదావరిలోనే గోదావరి జిల్లాల వారందరికీ అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి కదా అండి. మన సంక్రాంతికి ఈ రోజు మీకు ఒక అందమైన తీర్థం చూపించబోతున్నాము. ఆచంటలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే మకర సంక్రాంతి రోజు, కనుమ రోజున 2 రోజులు కూడా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలతో సహా అందరూ సరదాగా పంట పొలాల మధ్యలో ఉన్న పెళ్లికూతురమ్మ తీర్థం అయితే ఖచ్చితంగా వెళ్తారండి. ఆ తీర్థం చాలా బాగుంటుంది. మన ఆచంట చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా అదొక ఎమోషన్. పెళ్లికూతురమ్మ చెరువు తీర్థం అంటే ఈ రోజు మీకు స్పెషల్ వీడియోగా పెళ్లికూతురమ్మ చెరువు తీర్థాన్ని చూపిస్తాం. చక్కటి పల్లెటూరు వాతావరణం అండి ఇదంతా కూడా. మీకు ఆ తీర్థం దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకే అర్థమవుతుంది. చాలా మంచి అందమైన పల్లెటూరు మధ్యలో ఒక తీర్థం జరిగితే ఎంత బాగుంటుందో. ఈ రోడ్డు అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మంచి చక్కటి పొలాల రోడ్డు మొత్తం ఇదంతా కూడా. మా చిన్నప్పుడు అయితే ఈ రోడ్డు మొత్తం కూడా ఖాళీ ఉండేది కాదండి. పిల్లలు సైకిల్ వేసుకుని వెళ్ళటం, నడిచి వెళ్ళటం, ట్రాక్టర్లతో వెళ్ళటం, అసలు ఈ రోడ్ అంతా ఖాళీయే ఉండేది కాదు. చాలా బాగుండేది. మా అచంట ప్రజలందరికీ కూడా పెళ్లికూతురమ్మ చెరువు తీర్థం అంటే ఒక ఎమోషన్. మధ్యాహ్నం టైం అయితే ఇంకా అసలు ఈ రోడ్ అంతా ఫుల్ రద్దీగా ఉంటుంది. కన్నీటి దారే కర్పూర హారతి నీ త్యాగమే తల్లి, మాకందరికి శ్రీరామ రక్ష. పెళ్లి పీటల నుంచి పలకి ఎక్కావు, అనంతలోకాలకు దేవతై చేరావు. బెండి కూతురమ్మ మా ఇంటి ఆడపడుచువమ్మా. అసలు భయం కూడా ఉండేది కదా, అంత సేఫ్ ప్లేసెస్, సేఫ్గా ఉండేది. ఇవన్నీ ఆడుకుంటూ, చెట్లు పట్టుకుని ఆడుకుంటూ, పరుగులెట్టుకుంటూ సాయంత్రానికి ఇంటికి చేరుకునే వాళ్ళం. ఉదయం తీర్థానికి వెళ్ళి లేకపోయావు, బతుకు బరువు కాకూడదని బాకుతో గుండెను చీల్చావు. ప్రేమకు మించిన దైవం లేదని ప్రాణంతో రుజువు చేశావు. మనిషిగా పుట్టి మా పాలిట మహిమగా మారావు. పెండి కూతురమ్మ పెండి కూతురమ్మ. కథ విన్న కళ్ళల్లో తడియారదు తల్లి, నీ గుడి చేరిన వాకిట సిరుల పంటలే తల్లి. పిల్లలు లేని ఒడిలో సంతాన ఫలమిస్తారు. సంక్రాంతి సందర్భంగా ఈరోజు మీకు ఒక చక్కటి పల్లెటూరు వాతావరణం కలిగిన ఒక అందమైన తీర్థం చూపించిపోతున్నామండి. ఇది ఆచంట, పోడూరు, పెనుగొండ 3 మండలాలకి సరిహద్దుగా మధ్యలో ఉన్న ఒక గ్రామము పెళ్లికూతురమ్మ చెరువు. ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం సంక్రాంతికి చక్కటి అందమైన తీర్థం జరుగుతుందండి. ఈ తీర్థం చాలా బాగుంటుంది. అది మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక్కడ ఉన్న ఈ అమ్మవారు చాలా మహిమాన్వితమైన అమ్మవారండి. ఈ అమ్మవారికి రైతులే పూజలై నిర్వహిస్తూ ఉంటారు. రైతులే ఆలయ బాధ్యతలు అవి కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా వరి వ్యవసాయంతో కూడుకున్న వ్యవసాయం చేస్తూ ఉంటారండి. ఈ అమ్మవారు మన ఆచంట ఆడపడుచు అవటము, అలానే ఆ అమ్మవారికి సంబంధించిన కళ్యాణం కూడా ప్రతి ఏటా సంక్రాంతి సమయాల్లో ఆచంటలోనే నిర్వహిస్తారండి.
అప్పుడైతే మన అందరం కూడా ఈ తీర్థం చూద్దాము, అలానే అమ్మవారి ఆలయంలోకి వెళ్దాము. ఆలయ కమిటీ వారిని అడిగి అమ్మవారి ఈ ఆలయానికి సంబంధించిన స్టోరీని కూడా తెలుసుకుందాము. మేము చెప్పే కంటే కూడా ఆలయ కమిటీకి సంబంధించిన వారు చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుందని. ఇది వరకు ఇక్కడ ఉన్న గ్రీటింగ్ కార్డ్స్ టైప్లో చాలా అభిమాన హీరోకి సంబంధించినవన్నీ కొనుక్కుని పోస్టర్స్ ఇంట్లో అంటించుకునే వాళ్ళండి. ఇప్పుడు అలా కాదు, మొబైల్కి సంబంధించిన ప్యాటర్న్స్ అన్నీ కూడా తమ అభిమాన ఫొటోస్తో సహా వచ్చేసినాయి. అంటే ట్రెండ్ మారింది అంతే. ఇక్కడ దేవుడికి సంబంధించిన ఫొటోస్, ఈ గ్యాలరీ అంతా కూడా ఇక్కడ ఉంది. చక్కగా చిన్నపిల్లలు మనం చిన్నప్పుడు బెలూన్స్ పట్టుకుని తీయొచ్చా ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ బెలూన్స్ ఉన్నాయి కదా, మన చిన్నప్పుడు ఇలా ప్రెస్ చేస్తే సౌండ్ వచ్చాయి అనమాట, లోపల నూకలు వేసేవాళ్ళు. ఆ బెలూన్స్ సౌండ్ కూడా చాలా బాగా వచ్చేది. తీర్థం తిరిగి వచ్చి అలసిపోయి వాళ్ళందరూ కూడా లాస్ట్లో ఇక్కడ ఐస్ తినేసి వెళ్తారండి ఇంటికి. మనం స్టార్టింగ్గా ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు తినొద్దు. ఇది లాటరీ గేమ్ అండి. ఇక్కడ రింగ్ ఆట 10కి 3 ఇస్తారంట. ఏమి వస్తుంది మనకి? ఏది పడినా ఇచ్చేస్తా అలా పడిందా? ఆడపిల్లలకి చాలా ఇష్టమైన స్టాల్ అండి ఇది. ఇక్కడ అన్ని రకాల జుమ్కీస్, అన్ని యాక్సెసరీస్ అన్నీ కూడా లేడీస్కి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ. ఏదైనా సరే 2010 ఇక్కడ బ్యాంగిల్స్, నల్ల పూసలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ బొమ్మలు, ఈ స్టాల్ అంతా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బాగున్నాయి ఇవన్నీ కూడా. ఇవి మాత్రం కొనుక్కునే వాళ్ళం అండి చిన్నప్పుడు, వీటితో ఆడుకునే వాళ్ళం. ఇదంతా కీ చైన్స్, చాలా బాగున్నాయి కీ చైన్స్ అన్నీ కూడా అండి. రకరకాల కీ చైన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది వరకు ఆడుకోవాలంటే ఇదిగోండి ఇవే, వీటితో ఆడుకునే వాళ్ళం తీసుకుని. మొబైల్స్ లేని టైంలో మాకు ఇదే మొబైల్. ఈ మొబైల్ ఫోన్ని ఎంతమంది వాడారో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రతి ఒక్కళ్ళు ఈ మొబైల్ అయితే వాడే ఉంటారు కదా. ఐఫోన్ కన్నా వాల్యూ అండి ఇది మాకు అప్పట్లో. ఎంతండి అది? ఇక్కడ జెంట్స్కి సంబంధించిన యాక్సెసరీస్ ఉన్నాయి, చైన్స్ ఇలాంటివన్నీ కూడా. ఇవి ముగ్గులకి సంబంధించిన మార్కర్స్ టైప్ అండి. ఇవి దీంట్లో పిండి వేసి చల్లిస్తే ముగ్గులు బాగా వస్తాయి. ఈ స్టాల్ ఇక్కడ ఉంది.
చిన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ బొమ్మలు మాత్రం తీసుకునే వాళ్ళమండి. ఆడుకునే వస్తువులు, బొమ్మలు. చక్కవి ఏవి ఏవి ఇవన్నీ కూడా షోకేస్ ఐటమ్ అంతా కూడా ఉందండి. చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇప్పుడు ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నారు, కానీ ఒకప్పుడు పల్లెటూరులో వాళ్ళందరూ కూడా ఇలా తీర్థాలు జరిగినప్పుడే కొనుక్కునేవారు. మేము పలానా తీర్థంలో కొనుక్కున్నామని చెప్పేవాళ్ళు. బాగుండేవి. ఇది పచ్చబొట్టు వేస్తారంట ఇక్కడ. టాటూ సెంటర్ ఇదంతా. ఇక్కడ కీ చైన్స్ కస్టమైజేషన్ చేస్తారనుకుంటా. బియ్యపు గింజల మీద కూడా నేమ్స్ అవి రాస్తారంట. ఈ స్టాల్ చూడండి. ఇదంతా వెనకాలంతా వరి పొలాలు, చుట్టూ వరి పొలాలు, అలానే చెరువులు. ఇక్కడ ఒక అందమైన తీర్థం అండి. ఈ ఎక్స్పీరియన్స్ మీలో ఎంతమంది చేశారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఎక్కడి నుంచి వచ్చి స్టాల్ వేస్తారండి? రాజమండ్రి నుంచి ఎవ్రీ ఇయర్ వస్తారా? ఇది వరకు మీద ఇప్పుడు ఎలా ఉంది? బాగుందండి. ఇవన్నీ కూడా రాతి రోళ్ళు. ఇప్పుడు అంతా మిక్సీలో వచ్చేసినా కూడా మళ్ళీ పాత రోజులకైతే జనాలు వెళ్తున్నారు. వీటిని వినియోగం కూడా మళ్ళీ పెరిగిందండి. వీటితో చేసిన పచ్చడి లాంటివి చాలా హెల్త్కి బాగుంటాయి, టేస్ట్ చాలా బాగుంటాయి. రైతులకి సంబంధించిన పనిముట్లు కూడా ఇక్కడ ఉంటాయండి. ఈ స్టాల్ మొత్తం మీరు ప్రతి సంవత్సరం వేస్తారా? ఈ తీర్థంలో పిల్లల హడావుడి మాత్రం చాలా బాగుంటుందండి. ఇదిగోండి రకరకాల వాచెస్. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం బాగున్నాయండి. ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్. ఏదైనా 150 రూపీస్ అంటండి. మనం ఎక్కడో బయట పెద్ద పెద్ద షాపుల్లోనూ అలానే ఆన్లైన్లో పర్చేస్ చేస్తూ ఉంటాం కదా, అక్కడికంటే కూడా ఇలాంటి ప్లేసెస్లో కొంచెం మనకు తక్కువగా వస్తాయి. మంచి ఐటెం కూడా మనకు వస్తుంది. బ్యాంగిల్స్. ఈ షాప్ అయితే లేడీస్కి, అమ్మాయిలకి, పిల్లలకి చాలా ఇష్టమైన టాయ్ షాప్ అండి. టెడ్డీ బేర్స్ మొత్తం కూడా చాలా బాగున్నాయి. టెడ్డీ బేర్స్ అన్ని అవి చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి టెడ్డీ బేర్స్.
ప్రీమియంగా తీసుకోవాలని ఇవన్నీ పిల్లలకి సంబంధించిన టాయ్స్ అండి, చాలా బాగుంటాయి. ఇక్కడ క్వాలిటీ కూడా ఉంటాయి. చిన్నప్పుడు ఇలాంటివన్నీ కొనుక్కొని ఆడుకునే వాళ్ళమండి. ఇవన్నీ కూడా పిల్లలకి సంబంధించిన టాయ్ షాపు. ఇక్కడ చాలా క్వాలిటీ కూడా బాగుంటాయి. నేనైతే ఇది ఎవ్రీ ఇయర్ కొనుక్కునేదాన్ని. ఎవ్రీ ఇయర్ కొనుక్కునేదాన్ని ఇదైతే. ఆత్మీయ గోదావరి మంచి సౌండ్ వస్తుంది ఇదైతే. పిల్లలందరూ ఇంక వీటితోనే ఉండేవాళ్ళండి. పండగలు అయిన తర్వాత, తీర్థాలు అయిన తర్వాత వీటిని కొనుక్కుంటూ ఆడుకుంటూ. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.